అందరికీ నమస్కారం. అన్నొచ్చిండో 5 సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్. అయన్నొద్దు, పాయింట్కి రా. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయి రావాలి. వేదవసోది పాయింట్కి రా. పుడతాడు, ఒక మెగాస్టార్గా బామ్మర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు. ఏం చేద్దామంటావు మరి? ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత ఏమిటండి మీరు మాట్లాడేది? మహర్జాత్ కూడా నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం పొగుడుతున్నావా లేక నేను రియల్ గా మాట్లాడుతున్నాను. విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డా పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. మెంటలాడు, పిచ్చాడు, ఎవడేం చెప్తాడు చెప్పు. ఆయన ఏమి చేయరు, ఆయన ఏమి చేయరు. మోస్తాడు ఆయన జాతకం అట్లాంటిది. మనం ఏం చేయాలి దానికి? దాని అది ఇట్లాంటి సినిమాని పిలిచి పీకించుకోవడం అంటే ఇదే అంటారు. మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతికంఠ సినిమా దగ్గర నుంచి అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం. సార్, మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం. దానికి ఎవడం చేయలేడు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుంది. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. 6 అడుగులు హైట్ ఉన్నారండి. మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకపు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మన బతకనేరు ఇక్కడ. ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలి. ఇంటెలిజెంట్ ఫెలో అంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు.